శ్రీ గురుభ్యో నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. ఈరోజు అనగా జనవరి 8వ తేదీ కంచి శ్రీచరణులు మహాసమాధి చెందిన రోజు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో కంచి కామకోటి పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు 1994 జనవరి 8వ తేదీన శనివారం రోజు బ్రహ్మీభూతులయ్యారు. మధ్యాహ్నం 2:58 వారి శత సంవత్సరం పూర్తి కావడానికి కేవలం 4 నెలలు ముందే వారు విదేహముక్తులయ్యారు. కంచిమఠం 68వ పీఠాధిపత్యం అనుకోకుండా ఈనాడు మధ్యాహ్నం 2:58 పరిసమాప్తి అయ్యింది. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, పేద, ధనిక, ఉన్నత వర్గం, నిమ్నవర్గం అనే తేడా లేకుండా మొత్తం భారతదేశం వారికి నివాళులు అర్పించడానికి తరలివచ్చింది. సంవత్సరం ఆరంభంలో స్వామివారికి కఫన్ తీవ్రత ఎక్కువ అవడం వలన ప్రజలకు స్వామివారి దర్శనం ఆపేశారు. కానీ వారు కొద్ది కాలంలోనే తేరుకొని మళ్లీ ప్రజలతో మమేకమయ్యారు. జనవరి 8వ తేదీ ఉదయాన్నే మహాస్వామివారు 100 మంది భక్తులు పఠించిన విష్ణు సహస్రనామం విన్నారు. ఇద్దరు శిష్యులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామివార్లు మధ్యాహ్నం 2:30 అప్పుడు పరమాచార్య స్వామివారిని కలిసి మద్రాసు దగ్గరలోని తాంబరం వెళ్లడానికి అనుమతి తీసుకున్నారు. శ్రీమఠం మేనేజర్ని కూడా ఏదో నెపం మీద బయటకు పంపించి సేవకుని చేత వారి తల్లిదండ్రుల చిత్రపటాన్ని తెప్పించి ఈ జన్మను ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపి మళ్లీ పుట్టనవసరం లేని స్థితిని కల్పించిన గురువుల బృందావనములు ఉన్న కలవై వంక తిరిగి నమస్కరించి యోగ మార్గం ద్వారా బ్రహ్మరంధ్రం నుండి ప్రాణములను ఉద్గమింపజేసి కొన్ని కోట్ల మందిని ఎన్నో విధాలుగా ఉద్ధరించి సాక్షాత్తు నడిచే దైవంగా ప్రస్తుతించబడిన మహాస్వామివారు తాము ఈ భూమి మీదకి వచ్చిన కార్యాన్ని ముగించుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందారు. మద్రాసుకు వెళ్తున్న స్వామివార్లకు పెద్ద స్వామివారి ఆరోగ్యం విషమించింది అన్న సమాచారం అందగానే వెనక్కి తిరిగి వచ్చారు. శ్రీమఠం చేరగానే స్వామివారు విదేహముక్తులు అయ్యారు అన్న విషయాన్ని తెలుసుకుని మ్రాన్పడిపోయారు. తర్వాత తేరుకొని విజయేంద్ర సరస్వతి స్వామివారిని వెంటబెట్టుకుని లోపలికి పరిగెత్తారు. జయేంద్ర సరస్వతి స్వామివారు, భాస్కరన్, రంగనాథన్, సాంబమూర్తి అను 3 వైద్యులు స్వామివారి చివరి నిమిషం వరకు సేవ చేశారు. స్వామివారి దేహాన్ని ఆ రోజు రాత్రి 7:05 ప్రజల సందర్శనార్థమై వెలుపలికి తెచ్చి వారు ఎప్పుడూ కూర్చుని భక్తులను ఆశీర్వదించే అరుగుపై ఉంచారు. సశరీరులుగా స్వామిని దర్శించిన చోటులోనే స్వామివారిని చివరిగా చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. మొత్తం కంచి వీధులన్నీ వేల మంది జనంతో నిండిపోయాయి. స్వామివారు జాత్యాతీతులు. వారిని దర్శించుకోవడానికి ఎందరో మహమ్మదీయులు, క్రైస్తవ సన్యాసినులు 3 మైళ్ల పొడవైన వరుసలను సైతం లెక్క చేయకుండా వచ్చారు. 18 గజాల మడిచీరలు కట్టుకుని సంప్రదాయంగా వచ్చే బ్రాహ్మణ స్త్రీలు కూడా ఆ రోజు అంటుముట్టు వదిలేసి మరీ జనసందోహంలో కలిసిపోయారు స్వామివారి చివరి దర్శనం కోసం. ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి, సన్యాసాశ్రమ ధర్మాలను తూచా తప్పకుండా పాటించిన అపర శంకరావతారులు, ఎన్నో దేవాలయాలను, వేద పాఠశాలలను నెలకొల్పిన ధర్మస్వరూపులు, కొన్ని దశాబ్దాలుగా పేలాలు, పళ్ళు, పాలు ఒక్క పూట మాత్రమే తీసుకుంటూ సన్యాసాశ్రమ ధర్మాన్ని నిలబెట్టడానికి కేవలం పాదచారి అయి ఆసేతు హిమాచలం నడిచినవారు. వారి భౌతిక దేహం ఇప్పుడు కనుమరుగు అయిపోతుందిక. జయేంద్ర సరస్వతి స్వామివారి కోరిక ప్రకారం కంచిమఠం ఆవరణంలోనే మహాస్వామివారి బృందావనం ఉండాలని నిర్ణయించారు. ఆ ఘనత కేవలం స్వామివారికే దక్కింది. సుమారు 1 గంట సేపు వారికి అభిషేకాదులు జరిగాయి. కంచిలోని 5 ప్రముఖ దేవాలయాల ప్రసాదాలను 5 ఏనుగులపై తీసుకుని వచ్చి స్వామివారి ముందు ఉంచారు. ఆదివారం జనవరి 9వ తేదీన 12:15 మహాభిషేకం ప్రారంభమయ్యింది. వేదోచ్చారణల మధ్య స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చెరకు రసం, పళ్ళు, పంచగవ్యాలు, గంధం మొదలగు వాటితో
అభిషేకం చేయడం లక్షలాది జనం తిలకించారు. సన్యాసులకు అగ్నితో సంపర్కం ఉండదు కాబట్టి హిందూ సాంప్రదాయం ప్రకారం చితిలో కాల్చకుండా వారిని ఉప్పు మొదలగున వాటితో నిండిన గోతిలో సమాధి చేస్తారు. వందల మంది ఆస్థాన విద్వాంసులు, గాయకులు స్వామివారి కోసం పాటలు పాడారు. తరువాత వారికి పుష్పాలతో పాటు బంగారు పుష్పాలతో కూడా అర్చన జరిగింది. ఏకహారతి, పంచహారతి, నక్షత్రహారతి వంటి నానా రకములైన మంగళహారతులను ఎత్తి చివరిగా కర్పూర హారతితో స్వామివారికి చివరి పూజను పూర్తి చేశారు. సభలు నిర్వహించడం కోసం కట్టిన బిర్లా హాల్లోనికి స్వామివారిని తీసుకొని రాగానే ఒక్కసారిగా మఠంలో హడావిడి ఎక్కువైంది. ఒక వెదురు కుర్చీపై కూర్చున్న స్వామివారిని 10 అడుగుల గుంతలో ప్రత్యేకంగా అల్లిన ఒక వెదురు బుట్టలోనికి ఉంచారు. అందులో ఉప్పు, గంధం, పూలు, ఔషధ మూలికలు ఉంచారు. దాదాపు శతాబ్దం పాటు వారితో మమేకమైపోయిన సత్యదండాన్ని 3 భాగాలు చేసి ఒక భాగాన్ని స్వామివారి తలపై, మిగిలిన 2 భాగాలు ఆ వెదురు బుట్టకి అటు ఇటు ఒకటి ఉంచారు. స్వామివారిని సమాధి చేసిన చోట ఒక బృందావనం నిర్మించి స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించారు. జనవరి 11న ప్రజలకు పూజ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. వారు ఉపయోగించిన మంచము, దుప్పటి, కళ్ళజోడు, వాచి, గోడ గడియారం అన్నీ ప్రజల దర్శనార్థం ఒక గాజు గదిలో భద్రపరచారు. భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ వారి సందేశంలో మానవజాతి నిత్యము అన్వేషించే సత్యం, శాంతి, సామరస్యం అనే వాటికి సాకార రూపం మహాస్వామివారు అని చెప్పారు. మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ గారు తడిసిన కళ్లతో పరమాచార్య స్వామివారిని సర్వమానవాళిని ధర్మం వైపు పయనించేలా చేసి వారికి ఉపశాంతి అందించిన జ్ఞానజ్యోతి మహాస్వామివారు అని కొనియాడారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్వామివారి మహాభినిష్క్రమణంతో భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక శకం ముగిసినట్టు అయ్యింది అని అన్నారు. పార్సీలలో ప్రముఖుడైన, అమెరికాలో ఒకప్పటి భారతీయ రాయబారిగా పనిచేసిన నానీ ఫాల్కీవాలా ఇలా అన్నారు: మహాస్వామివారు జ్ఞాననేత్రంతో చూసేవారు. వారు భారతీయ సంస్కృతి యొక్క మహోన్నత సిద్ధాంతాలకు నిలువెత్తు రూపం. ఏ వ్యక్తి తన స్వంత జీవితాన్ని ఇంత తక్కువగా పొంది ఉండడు అని అన్నారు. మద్రాసు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఖాసిం మొహమ్మద్ ఇస్మాయిల్ వార్త తెలియగానే శ్రీమఠానికి మొట్టమొదట వచ్చిన వారు. మహాస్వామివారు మన ప్రశంసలకు అతీతులు. కేవలం మనం వారి సమకాలీనులం అని చెప్పుకోవడమే గర్వకారణం అని చెప్పారు. ఇలా కులాలకు, మతాలకు అతీతంగా స్వామివారి దర్శనం చేసుకుని ఎంతమందో వారి అనుగ్రహాన్ని పొందారు. ఒకవైపు సన్యాస ధర్మాన్ని అతిక్రమించకుండా అన్ని మతాల వారిని, కులాల వారిని అంతే సమంగా అనుగ్రహించారు మహాస్వామివారు. నడిచే దేవుడని, వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని పెద్ద పెద్ద వారందరూ స్వామివారిని ఎంతగానో కీర్తించారు. అటువంటి మహాస్వామివారు భౌతిక శరీరంతో లేకపోయినప్పటికీ వారి సమాధిని దర్శించుకునే భాగ్యం మనందరికీ కల్పించారు. వారి సమాధి వద్ద కూడా అటువంటి లీలలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. మాస్టర్ గారు చెప్పినట్లు మహాత్ముల సమాధి వద్ద వారు భౌతిక రూపంలో లేనప్పటికీ అంతే శక్తి ప్రకటమవుతూ ఉంటుంది అని. అది ఎంతవరకు మనం పొందగలిగామనేది మనం చేసుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. నడిచే దేవుడు, అపర కామాక్షి స్వరూపులు, కోరిన వారికి కొంగు బంగారమైన శ్రీ మహాస్వామి వారి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ, వినయేన ప్రార్థయేహం విద్యాంబోధయమే గురో మార్గమన్యం నజానేహం భవంతం శరణం గతః అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. మహాస్వామివారు జీవించి ఉన్నప్పుడు వారి ఉపన్యాసాన్ని వీడియో తీశారు. ఆ ఒరిజినల్ వీడియోని వింటూ వారి మాటలను మన చెవుల్లో అమృతధారలు కురిపించేలాగా వినిపించాలని మనసారా కోరుకుందాం. గోవింద దేశికం గోవింద దేశికం ఉపాస్య చిరాయ భక్త్యా తస్మిన్ స్థితే విదేహముక్త్యా అద్వైత శాస్త్రం ఉపకల్ప్య దిశో విజిత్య కాంచీపురే స్థితిమవాప
శంకరార్య ஆதி சங்கராச்சாரியர் பாத யாத்திரை அந்த காலம் நடந்து போயிட்டு இருக்கேன். அப்ப இந்த வாகனம் எல்லாம் கிடையாது. அந்த காலத்துல அப்போ 6000 கிறிஸ்டியன் கூடவே போறாங்க. அவளுடைய புத்தகத்து தான் தோட்டக்காச்சாரியர் ஒரு நாளைக்கு சாஸ்திர பாடம் நடக்கிறப்போ தோட்டக்காச்சாரியர் வரல, நாழிகை அவர் வள்ளியன்னு ஆச்சாரியோட மனசுல நினைச்சுட்டு இருந்தார். நினைச்சுட்டு கொஞ்சம் பாடம் ஆரம்பிக்கல. அப்ப சிஷ்யெல்லாம் அவர் வராது போனாங்க. அவர் ஒன்றும் அவர் விஷயம் கிடைக்கிறவர் இல்லையே அப்படின்ட்டு சொல்றதுக்கு ஆரம்பிச்சார். ஜகதி மவித்தும் கரித்வா கிருதயः संस्कृतः விசரந்தி மகாமஹசः சலதः. பெரிய மகான்கள் எங்க பக்தர்கள் சஞ்சாரம் பண்ணிட்டு இருக்க. ஜகத்தியை மவித்தும் லோகத்தில் இருக்கிறவெல்லாம் ரொம்ப தப்பு வழியில போகாம நேரு வழியில இருக்கிறதுக்காக, அவளெல்லாம் ரட்சிக்கிறதுக்காக, லோகத்தெல்லாம் ரட்சிக்கிறதுக்காக ஒரு உருவம் எடுத்துண்டு ஒரு சரீரமும் எடுத்துண்டு இங்கே సంచారం பண்ற. మహాస్వామి వారు చెప్పిన శ్లోకం శ్రీ శంకర భగవత్పాదుల గురించి. ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోవింద దేశికం ఉపాస్య చిరాయ భక్త్యా తస్మిన్ స్థితే విదేహముక్త్యా అద్వైత శాస్త్రం ఉపకల్ప్య దిశో విజిత్య కాంచీపురే స్థిత అవాప స శంకరార్యః. ఈ శ్లోకంలోనే కొన్ని చోట్ల నిజమహిమ్ని అనే పదం కూడా ఉంది. ఈ శ్లోకంలో శంకర్లు గురువుకై వెతకడం, ఉపదేశాన్ని పొందడం, కాశీకి వెళ్లడం, భాష్య రచన, దేశం నలుమూలలా తిరగడం, చివరకు కంచిలో ఉన్నట్లు సూక్ష్మంగా చెప్పబడింది. శ్రీమద్ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి అష్టోత్తర శతనామావళి. శ్రీ చంద్రశేఖరేంద్ర అస్మదాచార్య నమో నమః. శ్రీ చంద్రమౌళి పాదాబ్జ మధుపాయ నమో నమః. ఆచార్య పాదాధిష్టానాభిషిక్తాయ నమో నమః. సర్వజ్ఞాచార్య భగవత్స్వరూపాయ నమో నమః. అష్టాంగయోగ నిష్ఠాది గరిష్ఠాయ నమో నమః. సనకాది మహాయోగి సదృశాయ నమో నమః. మహాదేవేంద్ర హస్తాబ్జ సంజాతాయ నమో నమః. మహాయోగీంద్ర సంవేద్య మహత్వాయ నమో నమః. కామకోటి మహాపీఠాధీశ్వరాయ నమో నమః. కలిదోష నివృత్తేక కారణాయ నమో నమః. శ్రీశంకర పదాంభోజ చింతనాయ నమో నమః. భారతీకృత జిహ్వాగ్రనర్తనాయ నమో నమః. కరుణారస కల్లోల కటాక్షాయ నమో నమః. కాంతి నిర్జిత సూర్యేందు కమ్రాభాయ నమో నమః. ఆమందానంద కృన్మంద గమనాయ నమో నమః. అద్వైతానంద భరిత చిద్రూపాయ నమో నమః. కటీతటల్ల సచ్చారు కాషాయాయ నమో నమః. కటాక్షమాత్ర మోక్షేచ్ఛా జనకాయ నమో నమః. బాహుదండల సద్దండ భాసురాయ నమో నమః. పాలభాగల సద్భూతి భూషితాయ నమో నమః. దరహాసస్ఫురద్దివ్య ముఖాబ్జాయ నమో నమః. సుధామధుర సౌహార్ద భాషణాయ నమో నమః. తపనీయ తిరస్కారి శరీరాయ నమో నమః. తపః ప్రభా విరాజత్వక్తాదృశాయ నమో నమః. సంగీతానంద సందోహ సర్వస్వాయ నమో నమః. సంసారాంభుతి నిర్మగ్న తారకాయ నమో నమః. మస్తకోల్లాసి రుద్రాక్ష మకుటాయ నమో నమః. సాక్షాత్ పరశివామోఘ దర్శనాయ నమో నమః. చక్షుర్గత మహాతేజోత్యుజ్వలాయ నమో నమః. సాక్షాత్కృత జగన్మాతృస్వరూపాయ నమో నమః. క్వచిద్బాలజనాత్యంత సులభాయ నమో నమః. క్వచిన్మహాజనాత్యంత దుష్ప్రాపాయ నమో నమః.
गोब्राह्मणहितासक्तमानसाय नमो नमः। गुरुमण्डलसम्भाव्यविदेहाय नमो नमः। भावनामात्रसन्तुष्टहृदयाय नमो नमः। भाव्यादिभाव्यदिव्यश्रीपदाब्जाय नमो नमः। व्यक्ताव्यक्ततरानेकचित्कलाय नमो नमः। रक्तशुक्लप्रभामिश्रपादुकाय नमो नमः। भक्तमानसराजीवभवनाय नमो नमः। भक्तलोचनराजीवभास्कराय नमो नमः। भक्तकामलताकल्पपादपाय नमो नमः। भुक्तिमुक्तिप्रदानेकसिद्धिदाय नमो नमः। शरणागतदीनार्तरक्षकाय नमो नमः। समाधिषट्कसम्पत्प्रदायकाय नमो नमः। सर्वदा सर्वधा लोकसौख्यदाय नमो नमः। सदा नवनवाकाङ्क्षदर्शनाय नमो नमः। सर्वहृत्पद्मसञ्चारनिपुणाय नमो नमः। सर्वेङ्गितपरिज्ञानसमर्थाय नमो नमः। स्वप्नदर्शनभक्तेष्टसिद्धिदाय नमो नमः। सर्ववस्तुविभाव्यात्मसद्रूपाय नमो नमः। दीनभक्तावनैकान्तदीक्षिताय नमो नमः। ज्ञानयोगबलेश्वर्यमानिताय नमो नमः। भावमाधुर्यकलितभावाढ्याय नमो नमः। सर्वभूतगणामेय सौहार्दाय नमो नमः। मूकीभूतानेकलोकवाक्प्रदाय नमो नमः। शीतलीकृतहृत्तापसंसेव्याय नमो नमः। भोगमोक्षप्रदानेकयोगज्ञाय नमो नमः। शीघ्रसिद्धिकरानेकशिक्षणाय नमो नमः। अमानित्वादिमुख्यार्थसिद्धिदाय नमो नमः। अखण्डैकरसानन्दप्रबोधाय नमो नमः। नित्यानित्यविवेकप्रदायकाय नमो नमः। प्रत्यगेकरसाखण्डचित्सुखाय नमो नमः। इहामुत्रार्थवैराग्यसिद्धिदाय नमो नमः। महामोहनिवृत्त्यर्थमन्त्रदाय नमो नमः। क्षेत्रक्षेत्रज्ञप्रत्येकदृष्टिदाय नमो नमः। क्षयवृद्धिविहीनात्मसौख्यदाय नमो नमः। स्थूलज्ञानविहीनात्मतृप्तिदाय नमो नमः। मूलाज्ञानाबाधितात्ममुक्तिदाय नमो नमः। भ्रान्तिमेघोच्चाटनप्रभञ्जनाय नमो नमः। शान्तिवृष्टिप्रदामोघजलदाय नमो नमः। एककालकृतानेकदर्शनाय नमो नमः। एकान्तभक्तिसंवेद्यस्वभावाय नमो नमः। श्रीचक्ररथनिर्माणसुप्रधाय नमो नमः। श्रीकल्याणतरामेय सुश्लोकाय नमो नमः। आश्रिताश्रयणीयत्वप्रापकाय नमो नमः। अखिलाण्डेश्वरीकर्णभूषादात्रे नमः। सशिष्यगणयात्राविधायकाय नमो नमः। साधुसङ्गनुतामेयचरणाय नमो नमः। अभिन्नात्मैक्यविज्ञानबोधकाय नमो नमः। भिन्नभिन्नमतैश्चाभिपूजिताय नमो नमः। तत्तद्विपाकसद्बोधदायकाय नमो नमः। तत्तद्भाषाप्रकटितस्वबोधाय नमो नमः। सर्वत्र साधितानेकसत्कार्याय नमो नमः। चित्रचित्रप्रभावातिप्रसिद्धाय नमो नमः। लोकानुग्रहकृत्कर्मनिष्ठिताय नमो नमः। लोकोद्धरणकृद्भूरिनियमाय नमो नमः। सर्ववेदान्तसिद्धान्तसम्मताय नमो नमः। कर्मब्रह्मात्मयोगादिमर्मज्ञाय नमो नमः। वर्णाश्रमसदाचाररक्षकाय नमो नमः। धर्मार्थकाममोक्षप्रदायकाय नमो नमः। पदवाक्यप्रमाणादिपारेणाय नमो नमः। पादमूलनतानेकपण्डिताय नमो नमः। वेदसारार्थसद्गोष्ठीलोलुपाय नमो नमः। वेदशास्त्रपुराणादिविचाराय नमो नमः। वेदवेदाङ्गतत्त्वप्रबोधकाय नमो नमः। वेदमार्गप्रमाणत्वख्यापकाय नमो नमः। निर्निद्रतेजोविजितनिद्राध्याय नमो नमः। निरन्तरमहानन्दसम्पूर्णाय नमो नमः। स्वभावमधुरोदारगम्भीर्याय नमो नमः। सहजानन्दसम्पूर्णसागराय नमो नमः। नादबिन्दुकलातीतवैभवाय नमो नमः। आदिभेदविहीनात्माबोधनाय नमो नमः। द्वादशान्तमहापीठनिषण्णाय नमो नमः। देशकालापरिच्छिन्नदृग्रूपाय नमो नमः। निर्माणशान्तिमहितनैश्चल्याय नमो नमः। निर्लक्ष्यलक्ष्यसंलक्ष्यनिर्लेपाय नमो नमः। श्रीषोडशान्तकमलसुस्थिताय नमो नमः। श्रीचन्द्रशेखरेन्द्रसरस्वत्यै नमो नमः। इति श्रीचन्द्रशेखरेन्द्रसरस्वती अष्टोत्तरशतनामावलिसम्पूर्णम्। श्रुतिस्मृतिपुराणोक्तधर्ममार्गरतं गुरुम् भक्तानां हितवक्तारं नमस्ये चित्तशुद्धये। अद्वैतानन्दभरितं
साधूनामुपकारिणम् सर्वशास्त्रविदं शान्तं नमस्ये चित्तशुद्धये धर्मभक्तिज्ञानमार्गप्रचारे बद्धकङ्कणम् अनुग्रहप्रदातारं नमस्ये चित्तशुद्धये भगवत्पादपादाब्जविनिवेशितचेतसः श्रीचन्द्रशेखरगुरोः प्रसादो मयि जायताम् क्षेत्रतीर्थकथाभिज्ञः सच्चिदानन्दविग्रहः चन्द्रशेखर्यवर्यो मे सन्निधत्ता सदा हृदि पोषणे वेदशास्त्राणां दत्तचित्तमहर्निशम् क्षेत्रयात्रारतं वन्दे सद्गुरुं चन्द्रशेखरम् वेदज्ञान् वेदभाष्यज्ञान् कर्तुं यस्य समुद्यमः गुरुर्यस्य महादेवः तं वन्दे चन्द्रशेखरम् मणिवाचकगोदादिभक्तिवागामृतैर्भृशम् बालानां भगवद्भक्तिं वर्धयन्तं गुरुं भजे लघुपदेशैर्नास्तिक्यभावमर्दनकोविदं शिवं स्मितमुखं शान्तं प्रणतोऽस्मि जगद्गुरुम् विनयेन प्रार्थयेऽहं विद्यां बोधय मे गुरो मार्गमन्यं न जानेऽहं भवन्तं शरणं गतः इति श्रीचन्द्रशेखरपरमाचार्यस्तुतिः।